హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎగ్జామ్లో స్కిల్ అసెస్మెంట్ సెక్షన్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, మనం ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయా, కోడింగ్ క్వశ్చన్స్ ఉంటే ఏ లాంగ్వేజ్లో మనం రాయాలి, స్కిల్ అసెస్మెంట్ సెక్షన్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఈచ్ టాపిక్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మినిమం ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టాలి, ఈ టాపిక్స్ అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మనం ఎగ్జామ్ ఈజీగా పాస్ అవ్వచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్కిల్ అసెస్మెంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఒకటి యాప్టిట్యూడ్, ఇంకోటి సైకోమెట్రిక్, ఇంకోటి టెక్నికల్. సో ప్రజెంట్ మనం యాప్టిట్యూడ్ సెక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు యాప్టిట్యూడ్ మనకు 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్. సో టోటల్ యాప్టిట్యూడ్ సెక్షన్కి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. మీకు వీడియోలో చూపిస్తున్న క్వశ్చన్స్ నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్. మీకు వీడియోలో నేను 1 by 1 క్వశ్చన్స్ చూపిస్తాను, వాటితో పాటు కరెక్ట్ ఆన్సర్స్ ఏవో కూడా చెప్తాను. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఏ ఈస్ నెసరీ అండ్ సఫిషియంట్ ఫర్ బి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నేను మీకు గ్రీన్ కలర్లో హైలైట్ చేశాను. సెకండ్ క్వశ్చన్ ఈస్ పి ఈస్ ద బ్రదర్ ఆఫ్ క్యూ, ఆర్ ఈస్ ద డాటర్ ఆఫ్ పి, ఎస్ ఈస్ ద సన్ ఆఫ్ క్యూ. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ కజిన్స్. థర్డ్ క్వశ్చన్ ఈస్ కంప్యూట్ 30 to the power of 3/5. ఈ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ 8. మీరు ఫస్ట్ 3 క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఈచ్ క్వశ్చన్ ఒక్కొక్క టాపిక్ రిలేటెడ్ అడిగారు యాప్టిట్యూడ్లో. ద ఫోర్త్ క్వశ్చన్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బైనరీ నెంబర్స్ ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఇన్ డెసిమల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 100. The fifth question is which of the following numbers lie within 5% of 120. The correct answer is 114. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తూనే ఉండండి. యాప్టిట్యూడ్లో ఎవ్రీ టాపిక్ కవర్ చేస్తూనే ఉన్నారు. The next question is when a leader wants that pushing one small change could open a can of worms, that leader most possibly expect that change to. The correct answer is trigger many unforeseen complications. ఇప్పటికీ మనం 6 క్వశ్చన్స్ కవర్ చేసాం. ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ చేస్తున్నారో మినిమం 6 or 7 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టడానికి ట్రై చేయండి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ 2 companies X and Y are plotted. Bubble area denotes profit. Data X cost matrix is 30. Profit area is 1500. Y cost matrix is 50. Profit area is 2000. Which firm has a higher profit per unit cost? The correct answer is company X. The next question is a price of an item is increased by 20% from 250 rupees. What is the new price? The correct answer is 300. మీరు క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే సమ్వాట్ కొంచెం ఈజీగానే ఉన్నాయి. మనం ఫార్ములాస్ అన్నీ రివైజ్ చేసుకొని గుర్తుపెట్టుకొని అటెండ్ చేస్తే సరిపోతుంది. The next question is a square sheet is folded along its vertical center. A triangular cut is made on the folded edge at the midpoint. Upon unfolding, the shape removed is. The correct answer is 2 congruent triangles symmetric about center. The last question is 2 runners run at 5 meters per second and 3 meters per second respectively. Which of the following statements are correct? The right answer is if they run in the same direction and at 20 meters apart with the fastest behind, the faster will catch up in 10 seconds. ఈ 10 క్వశ్చన్సే నాకు యాప్టిట్యూడ్ ఎగ్జామ్లో వచ్చాయి. నేను 8 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టాను. ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ చేయడానికి వెళ్తున్నారో మ్యాక్సిమం యాప్టిట్యూడ్లో అన్ని టాపిక్స్ కవరప్ చేసుకొని వెళ్ళండి. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో నేను ఆన్సర్ చేస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో టెక్నికల్ క్వశ్చన్స్ ఏమొచ్చాయో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.